మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్దుర్తి ఎస్ఐ రాజు హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సోమవారం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఎరైన్ ఎలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా జరిగే అనర్థాలను వాహనదారులకు వివరించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హెల్మెట్ ధరించాలి, మెల్లగా పోవాలి, బండి స్పీడ్గా నడిపించద్దు, రాంగ్ రూట్లో పోవద్దు. ఇప్పుడు మైనర్లకు ఇవ్వద్దు, మైనర్లకు ఎట్టి పరిస్థితులలో బండ్లు ఇవ్వద్దు. అట్లా ఆయనకు కోమాలు ఉన్నారట ఎట్లా కలిగినాయి. ఇంకోటి కారు ఉన్నోళ్ళు కూడా సీట్ బెల్ట్ అనేది ధరించాలి ఖచ్చితంగా. అందరూ ప్రతి ఒక్కరు ఏ బండి ఉన్నా కానీ దాని ఆర్టీ అనేది మీ పేరు మీద పెట్టుకోవాలి. ఏది మెయిన్ హెల్మెట్. మన బాడీలో మెయిన్ పార్ట్ ఏంటి? నెత్తి కరెక్ట్ ఉంటే అన్ని కరెక్ట్ పని చేయి. నెత్తి కరెక్ట్ లేదనుకో, ఇప్పుడు ఏదైనా దెబ్బ తాకి ఏదైనా అయిందనుకో, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, తాగి నడిపియొద్దు బండ్లు. ఎప్పుడు తాగి నడిపిస్తే నువ్వు పడతావు, లేకపోతే ఇంకొని కన్నా కూర్చుతావు. దానివల్ల ఒకవేళ నువ్వే పడ్డావు అనుకో, నువ్వే పడి ఇంకేమన్నా అయింది, ఏమన్నా అయితే కూడా ఇన్సూరెన్స్ ఇచ్చేటోళ్ళు కూడా అతను తాగి నడిపించిండు బండి అని వాళ్ళకి రిపోర్ట్ పోయిందంటే ఆ వచ్చే ఇన్సూరెన్స్ కూడా రాదు. అర్థమైందా? రాంగ్ రూట్లో పోయినా పోతూ ఉంటే యాక్సిడెంట్ అయి చనిపోయి అనంత లోకాలకు ఇట్లా చాలా మనం చూస్తూనే ఉంటాం. అవన్నీ ఎందుకైతే స్పీడ్ వల్ల, లేకపోతే తాగి నడపడం వల్ల, లేకపోతే రాంగ్ రూట్లో పోవడం వల్ల ఇవన్నీ అవుతున్నాయి. ఇవన్నీ కావద్దంటే మన చేతులు ఉన్నది. మనకి ఏమేమి అవుతున్నాయో మెల్లగా పోతా, లెఫ్ట్ సైడే పోతా, రాంగ్ రూట్లో పోను. టర్నింగ్లో కాడ ఇప్పుడు టర్నింగ్ బాగా ఇట్టుంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్నది ఇట్లా టర్నింగ్ బాగున్నది అనుకో, అక్కడ నువ్వు సడన్గా ఓవర్టేక్ చేసిరనుకో, అవతలోడు నీకు చక్కగా నీ ముంగటికే వస్తుంది, కథం అనే యాక్సిడెంట్ అయింది. అట్లా ఇవన్నీ చూసుకొని మనము మంచిగా పోయేటప్పుడు వచ్చేటప్పుడు చూసుకొని రావాలి. మన గురించి మన భార్య పిల్లలు కానీ, అమ్మ నాన్నలు కానీ అందరూ మన గురించి వెయిట్ చేస్తూ ఉంటారు ఇంటికాడ. మన కరెక్ట్ పోతే వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు. ఎవరికి ఏమైనా ఏది ఇప్పుడు మైనర్లు మీరు ఏదో చదవాలనుకుంటారు, ఏదో అవ్వాలనుకుంటారు, అది ఏం కాకుండా అర్థమైందా? ఏం జాబ్ రావాలన్నా ఏం రావాలన్నా ఫలానా వ్యక్తి కేసు ఉన్నదంటే మీకు ఏ జాబ్ రాదు, ఏం రాదు. ఏదో వాడు నడిపిస్తాడు, వీడు నడిపిస్తాడు అని బండి నడిపిస్తారు అనుకుంటారు, మీరన్నా పడతారు, ఎవరికైనా కూర్చొని కూర్చుంటారు. దానివల్ల అప్పుడు ఏదో అవుతుంది, అప్పుడే ప్రాణం పోయింది అనుకో, ఎవడేం చేయలేడు. కానీ ఏదో చిన్న కేసు అయినా కానీ దాని తర్వాత మీకు మీరు ఏదైనా ఎగ్జామ్ రాసినా ఏమైనా చేసినా కానీ ఏం రాదు. మళ్ళీ కదా ఇంట్లో కూర్చొని బర్రెలు కాసుకుంటా, లేకపోతే వ్యవసాయం చేసుకుంటూ కూర్చోవాలి. అర్థమైందా? అటువంటివి చేయకూడదు. మేము చెప్పినవన్నీ మీరు ఖచ్చితంగా పాటిస్తారని మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ఇంత ఓపిక ప్రీమియంలో చాలా తక్కువ ఉన్నాయి కూడా ఉంటాయి. 1000 రూపాయలు అవి ఉంటాయి, 5000 అవి ఉంటాయి. బాగా కలిగిన వాళ్ళు 10,000 15,000 కూడా కట్టుకునేటోళ్ళు ఉంటారు ఇన్సూరెన్స్. అర్థమైందా? అటువంటివి కూడా మీరు కలిగి ఉన్నారంటే ఏదైనా అనుకోని పరిస్థితులలో అన్ని వేళలు మన ఇక ఉండవు కదా. అందరం బయటికి వెళ్ళేటప్పుడు పోతాం, మంచిగానే వస్తామని పోతాం, కానీ పోయినాక ఏమయ్యేది అది మన రాత ఎట్లుంటే అట్లా అవుతుంది. కాకపోతే మన చేతిలో ఏమున్నది? ఒకటి స్లోగా పోవడము, మెల్లగా పోవడము, మన ఏది హెల్మెట్ పెట్టుకోవడము. వెల్దుర్తి మండల ప్రజలకు మా వెల్దుర్తి పోలీస్ వారి తరఫున నమస్కారం. నిన్నటి నుండి అనగా ఆదివారం 22వ తారీఖు ఫిబ్రవరి నుండి సెకండ్ ఫేజ్ అనే ప్రోగ్రాం మనం ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు మా సుపీరియర్ ఆఫీసర్ వారి ఆదేశాల మేరకు మండలంలో ప్రతి చోట ప్రతి వాహనదారునికి ప్లస్ మన కాలేజీలలో, స్కూళ్ళల్లో నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం రోడ్డు భద్రత నియమాలు అనేవి ప్రజలకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రజలు తప్పనిసరిగా
ఈ రోడ్డు భద్రతా నియమాలు అనేటివి పాటించవాలని. అందులో టూ వీలర్ మీద వారు హెల్మెట్ ధరించాలి, లైసెన్స్ కలిగి ఉండాలి, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. వెళ్ళేటప్పుడు స్లోగా నెమ్మదిగా వెళ్ళడం మంచిది. రాంగ్ రూట్లో వెళ్ళకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. మైనర్ వాళ్ళకి బండ్లు ఇవ్వకూడదు, వెహికల్స్ ఇవ్వకూడదు. ఇచ్చినట్టయితే ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఓనర్ల మీద ప్లస్ వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా కేసు చేయడం జరుగుతుంది. అట్లే 4 వీలర్ నడిపే వాళ్ళు కూడా సీట్ బెల్ట్ ధరించాలి. అందరూ దాని యొక్క సంబంధించిన వెహికల్ యొక్క డాక్యుమెంట్స్ మరియు లైసెన్స్ అనేటివి క్యారీ చేయవలను. ఎవరైతే ఈ యొక్క రోడ్డు భద్రత నియమాలు పాటించారో వాళ్ళ మీద మేము చలాన్లు విధించడం జరుగుతుంది. కావున అవి అందరూ గమనించగలరు. పోలీసు వారికి సహకరించాలని మా మనవి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.